చిన్న మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పేమన్నాడు? నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దేవుడు దీవించునుగాక. అందరి మాట నాతో చెప్పండి. నేను శరీరమందు జీవించుచున్న జీవితము, మళ్ళీ చెప్పండి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. దేవుడు మనలను ప్రేమించటం వేరు, మనం దేవుని ప్రేమించాలని దగ్గర వరకు వాక్యం చెప్పాను. దేవుడు పౌలును ప్రేమించాడంట, నన్ను ప్రేమించి. ఇప్పుడు జీవితం ముందు చూడండి, నాకు భార్య పిల్లలు, జీవితం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన వాడికైనా నమ్మిన వాడికైనా, ఎందుకంటే జీవితము ఆయన జీవమే ఇచ్చాడు వీళ్ళకి. యేసు ప్రభు దేవుడు కాదన్నోడిని జీవం తీసేసాడు అనుకోండి, ఏమైపోతారు? నేల మట్టితో ఎవడండి జీవం ఇచ్చాడు మనుషులకి? నేల మట్టితోటి తీసి జీవాయు ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం. కానీ బైబిల్లో ఉన్నవాడు ఏమంటాడంటే, ఉన్నవాడను ఎప్పటి నుంచి ఉన్నామంటే కాలం అనేది లేనప్పటి నుంచి నేను ఉన్నాను. నేను అంటేనే సృష్టి కలుగునుగా కంటే ఉన్నవాడు అనువాడు అంటే ఆయన అన్నాడు కాబట్టి ఉనికిలోకి ఎన్ని వచ్చాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సృష్టి తన జ్ఞానంతో చేశాడు. దేవుడు అదే జ్ఞానంతో మళ్ళా విలయం అవుతుంది. కాబట్టి చరిత్రకు ఆధారం ఏ మానవుడైనా సృష్టించింది దేవుడే. ఆ దేవుని పేరు ఏంటంటే డైరెక్ట్గా దేవుడు చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ చెప్పుకుంది ఉన్నవాడు అనువాడు. ఆయనే మానవ రూప అవతారం ఎత్తేమన్నాడంటే, నేను నీటి ఊటలు లేనప్పటి నుంచే నేను ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం. ఆయననే ఐడెంటిఫై చేయడానికి చెప్పాడన్నమాట. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పావు అంటే, అప్పుడు జనులు అజ్ఞాన కాలంలో ఉన్నారు. పాపం ఏం చేసిందంటే వాళ్ళ అజ్ఞానంతో ఏం చేసింది? కప్పేసింది. అజ్ఞానం అనే పొరలు కప్పేసింది కంటే. కాబట్టి కొంతమంది దేవుని వెతికిన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, కొంతమంది దేవుని వెతుకులో రకరకాల మతాలు పుట్టాయి. మతం ఉద్దేశం ఏంటి? సృష్టికర్తను చేరాలనే కదా మతాలన్నీ. రకరకాల విశ్వాసాలు ఉన్నాయి, కానీ సృష్టికర్తను చేరే విశ్వాసం ఇదే అని యేసు వచ్చి చెప్పినంత వరకు. అందుకే అందరూ కోపం, నేనే మార్గము, నేనే సత్యము, జీవం, నా ద్వారా అక్కడికి వెళ్ళగలరు, తండ్రి దగ్గరికి వెళ్ళగలరు అని డైరెక్ట్గా చెప్పగలిగాడు. డైరెక్ట్ స్టేట్మెంట్ బైబిల్లో ఉంది, కానీ మిగిలిన గ్రంథాల్లో లేదు. మనకు అర్థం కావట్లేదు. గాలిని తాకుతున్నావు, ఈ గాలిని చేసిన దేవుణ్ణి నువ్వు తిన్నావు. ఇప్పుడు విశ్వాసం, ఈ గాలిని, ఆకాశాన్ని, నిప్పు, నీరు చేసిన దేవుణ్ణి నువ్వు ఏ శరీర రూపంలో నువ్వు తిన్నావు. లోకంకి అర్థం కావట్లేదు. సువార్త చెప్తే వెరితనం ఉంది, రక్షణ పొందే వారికి తెలుగుంది, జీవంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ చెప్తున్నాడు పౌలు, నన్ను ప్రేమించి. దేవుడు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే ఇక్కడ చెప్పాడు, ప్రేమించింది ఎందుకంటే నీ బ్రతుకంతా విశ్వాసానికి మూలం ఆయనే. ప్రేమించిన వాడు విశ్వాసంతో బ్రతుకుతాడు, అవిశ్వాసంతో బ్రతకడానికి వీల్లేదు. ఆ పరిస్థితులు అలాగ వస్తాయి. కొంతమంది భర్త మోసం చేశాడని చెప్పి దేవుని నమ్మరు. భర్త మోసం చేశాడు కానీ నేను సృష్టించిన సృష్టికర్త మోసం చేయలేదు కదా. నేను పిల్లలు మాట వినలేదని కొంతమంది దేవుళ్ళు తొలగిపోయారు. పిల్లల మాట వినలేదు కానీ దేవుడైతే నిన్ను ప్రేమించాడు కదా. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ని మైండ్లో తీసేస్తే అన్ని శూన్యంగానే ఉంటాయి. అజ్ఞానం కాదు ఇది. దేవుడు అంటే అజ్ఞానం అలాగ అంటారని నాస్తికులు ఏతిస్ట్ అంటున్నారు కానీ ఇది ప్రత్యక్షత ఉంటేనే తప్ప ఇది అర్థం కాదు. కాబట్టి దేవుని సంగమా, చిన్న మాటే చెప్తాను, చిన్నదే చెప్తాను. నన్ను ప్రేమించి అనే స్థితికి దేవుడు కొంతమందిని ప్రత్యేకించి ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించిన వాళ్ళని తన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించబడింది. విశ్వాసం వల్ల వాళ్ళ జీవిస్తారు. దేవుడు ప్రేమించబట్టి వాళ్ళ వల్ల కలిగేది కాదు. ఇంకో సాక్ష్యం ఉందా అంటే ఇంకో సాక్ష్యం ఉంది. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:13. అందరు చెప్పండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరి వల్ల ప్రేమింపబడ్డారు? పౌలు నన్ను ప్రేమించి అన్నాడు. తెస్సలోనిక సంఘంలో కొంతమంది ప్రభువు వల్ల ప్రేమింపబడిన వారు ఉన్నారు. కొంతమంది దేవుని స్తోత్రం. వీళ్ళు దేవుని ప్రేమించడం వేరు. ఇప్పుడు నేను నా కొడుకును ప్రేమించడం వేరు, నా కొడుకు నన్ను ప్రేమించడం వేరు. మీరు నన్ను ప్రేమించడం వేరు, నేను మిమ్మల్ని ప్రేమించడం వేరు. ప్రభువు వలన ప్రేమింపబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మను పంపించి ఆత్మ పరిశుద్ధపరచని ఆత్మకు ఆజ్ఞిస్తాడు దేవుడు. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధపరచాలి. నిజంగా దేవుని ప్రేమలో నీవు ఉంటే, దేవుని ప్రేమలో అంటే ఆ ప్రేమ ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నిన్ను పవిత్రపరుస్తాడు. అంతేకాదు సత్యం బయలుపరిచి నమ్మేటట్టు ఆయనే చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ తెస్సలోనిక పత్రిక 2, 13, 14, 15లో 3 విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తిని పరిశుద్ధపరచుట, సత్యాన్ని నమ్మేటట్టు చేయుట, మహిమకు పిలుచుట. దేవుని స్తోత్రం. మీరు ఇలాగూ రక్షింపబడి అన్నాడు. ఎలాగంటే ఆత్మ పరిశుద్ధపరిచి సత్యాన్ని నమ్మి ఇలాగ రక్షింపబడి సువార్త వలన దేని కొరకు? ఆ మహిమలోనికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమకు యోగ్యులెవరు? దేవుని చేత మాట్లాడితే యోహాను సువార్త దేవుడు లోకాన్ని ప్రేమించడం వేరు, వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించడం వేరు. ప్రభువు వల్ల ప్రేమింపబడ్డారంట. అదే ప్రభువు వీళ్ళకి ఏం చేశాడంట? ప్రేమను నేర్పించాడంట. 4:9 చూడండి. అదే 4:9, 1 తెస్సలోనిక 4:9. మీకు రాయనక్కరలేదు. ఒకరినొకరు ప్రేమించాలి అంటే దేవుడే అది నీకు నేర్పించాలి. ఎలా నేర్పిస్తాడు? పరిశుద్ధాత్మను కుమ్మరించుట ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అర్థం కావాలంటే మనం దేవుని జ్ఞానం అడగాలి. ఎందుకంటే జ్ఞానానికి మించింది దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు ప్రేమించిన పౌరులాగా చాలా మంది ప్రేమింపబడిన సహోదరులు ఉన్నారు. దేవుడు ప్రేమించిన దేవునికి సహోదరులు వాళ్ళే సంఘము,
ప్రియురాలు అనే మాట చెప్పారు. దేవుని స్తోత్రం. ప్రియురాలంటే ప్రేమికుడి చేత ప్రేమింపబడేది. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఆ కన్య కన్నా అదేముంది? అతని నోరు అతి మధురము, అతడు అధికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు. పరమగీత కన్యగా చెప్తుంది, ఇతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు చేత ప్రేమింపబడే వాళ్ళకు ఆయన ప్రియుడండి. మామూలు ప్రియుడు కాదు. చాలా మంది 3:1 మామూలు ప్రియుడు కాదు. ఏమనుంది? నా ప్రాణప్రియుడు అన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రియురాల్ని ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. నా ప్రాణప్రియుడు ఆయన. ఈ రోజుల్లో ఎవరైనా అలా చెప్పుకోగలరండి నా ప్రాణప్రియుడని? ప్రాణప్రియుడు కాదు, నా దుఃఖప్రియుడు అని చెప్పుకుంటారు సాక్షి. అవునా కాదు? నా దుఃఖప్రియుడు 24 గంటలు ఏదో అనకుండా ఉన్నాడు, దుఃఖానికి కారణం అని. కానీ ఆయనేమో ప్రాణప్రియుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఇల్లు ఎలా కాపాడతాడంటే, ఇక్కడ దేవునికి 3 దశలు ఉన్నాయి. ఎలా కాపాడి మహిమకు సిద్ధపరుస్తాడు అంటే, దేవుడు ప్రేమించి ఆ వ్యక్తికి ఎలా ఉంటాడు అంటే, ఆ వ్యక్తికి ఏంటంటే ఒక ప్రియుడిలాగా ఉంటాడు. ప్రియురాల మీద ఏనొస్తే ఒప్పుకోడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నేను కొనబట్టారని పౌలు చెప్పాడు. విలువ పెట్టాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణప్రియుడు కాబట్టి. రెండవది, అడుగడుగున ఎలా ఉంటాడు? ఆమెకి స్నేహితుడిలాగా ఉంటాడు. మూడవది, ఈ స్నేహితుడు సామెతల గ్రంథం 17:17కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. ఇదే స్నేహితుడు ఏమైపోతాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఒక దుర్దశ వచ్చినా చెడ్డ దశ వచ్చినా సరే ఏం చేస్తాడు చెప్పాలి? సహోదరుడుగా 3 స్థాయిల్లో తన సంఘాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ఒక సహోదరుడుగా కాపాడుకుంటాడు, ఒక స్నేహితుడుగా కాపాడుకుంటాడు, ఒక ప్రియుడిగా కాపాడుకుంటాడు. ఆ స్థితి ఎందుకు ఆ స్థితిని తీసుకెళ్తున్నాడంటే, దేవుడు ప్రేమించి ఎందుకు కాపాడుతాడంటే, నిన్ను ఏనాటిగా ఎందుకు కాపాడుతాడు? ఆత్మను ఎందుకు మిమ్మల్ని పంపించాడు? సత్యాన్ని నమ్మించాడు. అంటే ఎఫెసీ 5:1 ప్రకారం, ఎఫెసీ 5:1 ప్రకారం ఎందుకు దేవుడు అలా కాపాడుతాడంటే, అలా ఎందుకు మనకు ఉంటాడంటే, దేవుని పోలికలో మలచాలని అందుకు ప్రేమింపబడ్డామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏనాటికైనా దేవుని పోలికలోకి మారుస్తాడు మనల్ని. గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు అంటే, పరిమళ వాసనగా ఉండాలని. మీరు పిల్లలు ఎవరిని పోలి నడవాలి? క్రీస్తు ప్రాణం పెట్టింది ఎందుకంటే పాపక్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే, ఏనాటికైనా ఒక దేవుని పోలికలోకి నిన్ను మార్చాలి. ఎంత గొప్ప సంకల్పం అండి దేవునికి. మానవులో మనం దేవుళ్ళు అవుతామంటే 82 ఎప్పుడో చెప్పాడు, మీరు దైవములంటిని, నేను సర్వోన్నతమైన కుమారులంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షర్లీ కూర్చోమ్మా. దైవములంటిని అన్నాడు. పరలోకంకి వెళ్ళాక దైవములంటే ఎవరంటే సింహాసనం. పరలోకంలో మీరు ఇంకో విషయం తెలుసా? పరలోక పట్టణంలో భవనాలు ఉన్నాయి. జీవనది ఒకటి ఉంది. ఈ ఉద్యానవనం రాజా ఉద్యానవనాలు ఉన్నాయి. అసలు ఆసక్తికరమైన విడ్డూరమైన విషయాలు పరలోకంలో ఉన్నాయి. పెద్ద
పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద గవిని అంటే గేట్స్. దేవుడు చాలా సుందరమైన అందమైన ఒక లోకాన్ని చేశాడు దేవుని స్తోత్రం. ఇది చూస్తే దేవుని జ్ఞానానికి పరాకాష్ట ఆ పరలోకం. దేవుని స్తోత్రం. ఆ పరలోకంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు, కొంతమంది దేవుని స్థాయిలో ఉంటారు. దేవుని స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే సింహాసనం ఎక్కుతారు. ఎందుకు ప్రేమించాడు అంటే క్రీస్తునేమో సమస్తానికి ఏం చేశాడు? హెబ్రీ పత్రిక వారసునిగా చేశాడు. క్రీస్తునందు నిన్ను నన్ను పరలోకానికి వారసులుగా చేశాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న పట్టణాలు నీవే, ఇంకో కొన్ని పట్టణాలు నీవే ఇచ్చేస్తాడు దేవుడు. వాళ్ళు ఎవరు అంటే దేవుని చేత వాళ్ళు ప్రేమింపబడిన వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో కొన్ని రిఫరెన్స్లు నెరవేరుతాయి బైబిల్లో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21లో చూస్తే అక్కడ చెప్పాడు. 8:21 నన్ను ప్రేమించువారు అన్నాడు. చూడండి, నన్ను ప్రేమించువారు ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదని. ఆస్తికర్తలు ఎవరంటే పరలోకంలో చాలా మంది ఆస్తికర్తలు ఉంటారు. యేసయ్య సమస్తానికి ఆస్తికర్త, వారసుడు. ఆస్తికర్త అంటే వారసుడు. క్రీస్తునందున్న మనం వారసులం అయిపోతాం అక్కడ. ఎందుకంటే వీళ్ళు భూమి మీద దేవుని ప్రేమించారు, దేవుడు వీళ్ళేం చేశాడు? ప్రేమించాడు కాబట్టి. దేవుని స్తోత్రం. మనం ప్రేమించాం కాబట్టి ఆ స్థితికి వెళ్తాము. దేవుని చేత అలా ప్రేమింపబడుతూ ఉంటాము మనము. అంటే దేవుని చేత ప్రేమింపబడుతున్నామని ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా చాలా ఉన్నాయి, ఒకటి చెప్తాను. దేవుని రొమ్మున అనుకున్న యోహాను చెప్పాడు. 2వ అధ్యాయము 1 యోహాను 2:15లో చెప్పాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే ఎవరు ప్రేమింపబడిన సహోదరుడు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకండి, తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండడం క్లియర్గా చెప్పాడు ఆ వచనం. ప్రభు వల్ల ప్రేమింపబడిన వాళ్ళు ఎవరు అంటే ఈ లోకాన్ని పెంటకుప్పతో సమానంగా ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నవాడు పౌలు. ఏదేవి లాభకరమో అని నష్టంగా ఎంచుకున్నాడు. ఏంటంటే ఆయన అజ్ఞాని కాదండి. భూమి మీద ఇక్కడ బ్రతికితే ఈ లోకంలో ఎంత బ్రతుకుతాము? మోసే చెప్పినట్టు 120 సంవత్సరాలు. అక్కడ బ్రతికితే ఎంత బ్రతుకుతాము? ఈ కొద్ది కాలానికి ఇదంతా నాకెందుకు, సదాకాలం ఆయనతో నేను ఉండాలని చెప్పి ఆ సదాకాలం కొరకు అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అన్ని ఏం చేశాడు? నష్టంగా ఎంచుకున్నాడు. పౌలు అజ్ఞానం కాదు. సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోలేదంటే ఇప్పుడు సమయాన్ని కేటాయిస్తే అక్కడ మంచి శ్రేష్టమైన పదం ఉంటుంది. ఇప్పుడు టైం వేస్ట్ చేసినాడు అక్కడ మంచి పదం ఉండదు. ఎలాంటి పదవి అంటే దేవదూతలకు వెళ్ళి చూసారా, ఒక గురువుగా పాఠాలు నేర్పిస్తాను. అక్కడికి వెళ్ళి రాజగురువు ఉంటాడు, రాజ్యంలో గురువు ఉంటాడు. సంఘం వెళ్ళి అక్కడ దేవదూతలకు రాజగురువు అయిపోతాడు. చాలా దేవుని పోలిక మారడం అంత ఈజీ కాదు. ఇక మాట్లాడితే ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు చూపిస్తారు సేవకులు చాలా. అందుకే ఎఫెస్సీలో కరెక్ట్ చెప్పాడు. ఎఫెస్సీ 1:3 అధ్యాయం పరలోక సంబంధమైన క్రీస్తునందు ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని చెప్పాడు అక్కడ. ఎందుకన్నాడు? 1:3 ఏమన్నాడు? ప్రభు అయిన యేసు స్తుతింపబడును ఏమన్నాడు చూడండి. 1:3 తండ్రి యొక్క దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో అన్ని ఆశీర్వాదాలు నీకు సైతాన్ని చూపించలేదు, భౌతికమైనవి చూపించేది. భౌతికమైన పౌలు నష్టపరుచుకున్నాడు, అసలైంది పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఎవరికి ఇస్తాడంటే నన్ను ప్రేమించి ప్రభువు వలన ప్రేమింపబడాలంటే ఈ లోకం నీలో ఉండడానికి వీలు ఉంటే తండ్రి ప్రేమ నీలో ఉండు. తండ్రి నిన్ను ప్రేమించడు, డైరెక్ట్ చెప్పేశాడు యోహాను. లోకానికి ప్రాధాన్యత ఇచ్చి, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి,
మా ఇంటి పేరండి, ఇంటి పేరుకి ప్రాధాన్యత ఇచ్చి కులానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడిని ఒక అబ్రహాం తయారవడానికి అబ్రహమా నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి ఇంకేమన్నాడు? ఏపు ఒక్క మాట చెప్తున్నాను, ఏదో చెప్పాం. స్వజనాన్ని నుండి ఈ మూడింటి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అనుకుంటాడు ఇతడికి ఆ లోకం ఇవ్వడం ఎంతైనా యోగ్యమైంది. ఈ బంధువుల్ని వదలం, ఇల్లు వదలం, ఏది కాదు, అటు ధనం వదలం, ఇటు లోకం వదలం, ఏది పోగొట్టుకోకుండా ఎలాగిస్తాడండి? మామూలు స్వాస్యంగా చెప్పాడు. మీరు కొలసీ పత్రిక ఇంటికెళ్ళి 11, 12, 13 అంటాడు, పరలోక తేజోవాసుల స్వాస్యము క్రీస్తు నందు నీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని పోలికండి, కేవలం మా వ్యక్తికి దేవుడు ప్రేమించాడు అతన్ని, ఇతడేమో దేవుణ్ణి ప్రేమించాడు కాదంట. మనం దేవుని ప్రేమించినందుకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి పరిస్థితుల్లో ఒక ఏంటంటే ప్రియుడిలాగా ఉంటాడు, ఒక స్నేహితుడిలాగా ఉంటాడు, ఒక సహోదరులాగా ఉంటాడు. కొన్నిసార్లు ఒక తల్లినే మర్చిపోవచ్చు అని అన్నాడు, తల్లి కన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాడు, తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, భర్త కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, భార్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు. ఆ ప్రేమంతా ఎందుకంటే నువ్వు ఈ లోకంలో శిక్షణ తప్పించుకోవడమే కాదు, ఆ ప్రేమ ఎందుకంటే అర్థం ఏంటంటే తీసుకెళ్ళి ప్రేమ ఎప్పుడు కూడా ఏ ప్రేమైనా తనము ఎలా ఉండాలో అలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఫస్ట్ మనల్ని ప్రేమించింది ఎలా ప్రేమించాడు? మనం ఉన్నట్టుగానే ప్రేమించాడు. రెండోసారి మనం ఉన్నట్టు కాదు, ఆయన ఉన్నట్టు ఉండాలని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతగా స్థానం ఇస్తాడు దేవుడు. నేను ఇక్కడ ఉన్నా, ఇదిగో సింహాసనం, అందుకన్నాడు ఇదిగో నేను జయించాను, సింహాసనం మీద కూర్చున్నా, నేను కూర్చున్న ప్రకారం మిమ్మల్ని కూడా ఏం చేస్తాను, కూర్చోబెడతాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుని చేత ప్రేమింపబడాలంటే నువ్వేం చేయాలని నెమ్మదిగా లోకానికి దూరం అవ్వాలి, నెమ్మదిగా దూరం అవ్వాలి. నీ భార్య మాట కన్నా దేవుని మాట ఇంపార్టెంట్, నీ భర్త మాట కన్నా దేవుని మాట ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు. అంత సీరియస్ కమిట్మెంట్ పౌలుకు ఉంది, అంత సీరియస్ కమిట్మెంట్ అబ్రాహాంకు ఉంది, అంత సీరియస్ కమిట్మెంట్ దావీదుకు ఉంది, అంత సీరియస్ కమిట్మెంట్ ప్రాచీన ప్రవక్తలకు ఉంది. ఏదో ఆదివారం వచ్చి ప్రభు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి అసలు రక్షణ కూడా పొందుతారో లేదో తెలియదు చాలామంది. వీళ్ళు తృప్తి కొరకు వస్తున్నారు, దేవుడు తృప్తి పట్టలేదు కొంతమంది. కాబట్టి దేవుని సంగమా, నన్ను ప్రేమించి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ కొరకు కాదు, యెహోలోకం కొరకు కాదు, పరలోకంలో కూడా ఇస్తాడు. అలాగని భూమి మీద దేవుడు అంటే అబ్రహాం భూమి మీద ధనవంతుడే, పరలోకంలో ధనవంతుడే. దేవుని స్తోత్రం. రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. లోకాల హృదయంలోకి వచ్చిందా నేను ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, గర్వం ఉందా, వెంటనే దేవుని ప్రేమ నీలో ఉంటుంది. తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదని. కాబట్టి జాగ్రత్త పడి, రియల్ వ్యాలంటైన్ ఎవర్రా బాబు అంటే యేసయ్య, ఆయన మళ్ళా రియల్ వ్యాలంటైన్ ఎవర్రా బాబు అంటే ప్రభు వల్ల ప్రేమింపబడిన వాడు. దేవుని స్తోత్రం. ప్రేమించాడు కాబట్టి తిరిగి ఏం చేస్తున్నాడు? అలాంటి ప్రేమ మనం ఇవ్వగలగాలి. ఈ కోణంలో మనం చూడగలిగితే పరలోకంలో అంతా కూడా ప్రేమ నివాసమే. కాబట్టి దయచేసి అది ప్రేమ సామ్రాజ్యం. ప్రేమ సామ్రాజ్యాన్ని భూమి మీద బోధతో స్టార్ట్ చేశాడు. పరలోక రాజ్యం సమీపించండి అంటే సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని ప్రేమను చూపించాడు శిష్యులకు. అందుకే నెపోలియన్ అంటాను, ఒక రాజు పేరు నేను మర్చిపోయాను, నెపోలియన్ చెప్పాడు, సీజర్, అలెగ్జాండర్ ఇలాంటి ఎంపైర్స్ అంతా కూడా బల ప్రయోగము చేత సీజర్ అన్నాడు, నెపోలియన్ అన్నాడు అన్నమాట. నెపోలియన్ అనే ఒక ఎంపైర్ ఉన్నాడు. నెపోలియన్ ఏమన్నాడు కదా, సీజర్, అలెగ్జాండర్ చాలా మంది వాళ్ళ బల ప్రయోగము చేత రాజ్యాలు స్థాపించాడు, క్రీస్తు ప్రేమతో రాజ్యాన్ని స్థాపించాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమను అంత్యదినాల్లో దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వేరే విధంగా చూపిస్తున్నాడు ప్రజలకు. సేవకులు వాడుకొని ఏమి అవుతుంది, దేనిని ప్రేమిస్తాడు, తప్పు చేసిన ఏమవుదంట
ఎబినేజరే అన్న పాటలో ఒక మాట అభ్యంతరంగా ఉంది. ఎందుకంటే ఇటికీడైన తలంచనే లేదు అని ఉందా లేదా? కీడు తలంచడా దేవుడు? మోషేని సెలవుకు రమ్మన్న మోషేని చంపేయాలని ప్లాన్ చేశాడు చూడండి తండ్రి. కొన్ని పాటలు పాడేసుకుంటాం, కొత్త సత్యమేది. ప్రేమించిన దేవుడు, నరకం తప్పించిన దేవుడు, పరలోక తీర్చే దేవుడు, వీని చెప్పి 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 వినకపోతే ప్రేమ ఏమవుతుందండి? గాయపడుతుంది. గాయపడి కొంతమందిని ఏం చేస్తుంది? అసత్యానికి పంపించేస్తుంది. ప్రేమ గాయపడితే కోపంగా మారి నరకానికి పంపిస్తాడు. ఎందుకంటే నీకు డౌట్, ప్రేమమయుడు ప్రేమించేవాడు నరకానికి ఎలా పంపిస్తున్నాడు ప్రజల్ని? మరి ప్రేమ గలవాడు అంటున్నారు, మరి నరకానికి ఎవడని అడిగితే ఆయన చెప్పి 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 వినకపోతే, అన్ని అవకాశాలు తినకపోతే గాయపడి వాడిని ఏం చేస్తాడు? నేను పిలవగా, ప్రేమ మాట్లాడుతుంది, నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేచాపగా వీళ్ళ లక్ష్యం నాకు అతింపును వినలేదు కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? నవ్వుతానని చెప్పి తీసుకెళ్ళి నరకలో పడిస్తాను. అక్కడ ఏడుపును పండు కొరుకుంటా. ఒక మామ అంటుంది, ఆ మామకి అమ్మాయి ఏడుపును పండు కొరుకుంటే నాకు పల్లె కాదు బాబు, ఎలా పళ్ళు కొరుకుతున్నాను అమ్మా. ఇక్కడ ఇది ఈ స్థితి కాదమ్మా, అందులో వేసిన తర్వాత ఇలా తయారయ్యారు కొంతమంది. కాబట్టి దయచేసి దేవుని సంగమా, ఒకసారి నన్ను ప్రేమించి అనే స్థితిలో మనం ఎదగాలంటే పౌలు జీవితం మనకు మాదిరండి. శరీరం నల్లగొట్టుకోవడమైనా, ఉపవాసం ఉండడమైనా, సువార్త ప్రకటన అయినా, ఏదైనా పౌలు మనకి మంచి మాదిరి. ఆ రీతికి వెళ్తే దేవుని చేత మనం ఏమవుతాము? అందుకు పౌలును పోలి మనము నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత ప్రేమింపబడే గుంపులో ఉందాం, దేవుని ప్రేమించే గుంపులో ఉందాం. దేవుని మాటలను దీవించుదుగా. రండి ప్రార్థన చేసుకుందాం.